మా ఈ ఛానల్లోని మాటలు, సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలు మాత్రమే. మీకు ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే దయచేసి క్షమించగలరు. అందరికీ నమస్కారం అండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, మనిషి పుట్టాక తన జీవితం స్టార్ట్ అవుతుంది. తన జీవితం స్టార్ట్ అయినాక అనేక రకాల మార్పులు జరుగుతుంటాయి. మనం చాలా రకాల వాటి గురించి మనం చెప్పుకున్నాం. కానీ అసలు మనిషి ప్రశాంతంగా ఉండాలంటే ఏం కావాలి? అదే నిద్ర మరియు విశ్రాంతి. ఆ వ్యవస్థ గురించి మనం చెప్పుకుంటాం. నిద్రపోతున్నప్పుడు శరీరంలో తనను తాను ఎలా రిపేర్ చేసుకుంటుంది? మెదడులోని వ్యర్థాలను కడిగేసి లింఫాటిక్ వ్యవస్థ రాత్రివేళ ఎలా పనిచేస్తుందో మనం ఈరోజు చెప్పుకుంటాం. ఓ మనిషి నువ్వు మారాలి. నువ్వు సంపాదన కోసం, ఫోన్లో రీల్స్ చూడడం కోసం రాత్రి నిద్రను తాకట్టు పెట్టుకుంటున్నావు. నిద్రపోవడం అంటే సమయం వృధా చేయడం కాదు. నువ్వు కొన్న ₹1,00,00,000 కారుకైనా సర్వీసింగ్ అవసరం కదా. మరి నీ జీవితం సుఖంగా సాగాలంటే, నీ జీవనం హ్యాపీగా కొనసాగాలంటే ఇవన్నీ కూడా నీ శరీరంలో ఉన్న కోట్లాది కణాల శరీరానికి ప్రకృతి ఇచ్చిన ఉచిత సర్వీసింగ్ సిస్టమే నిద్ర. అదే బయోలాజికల్ క్లాక్, జీవ గడియారం. పగలుపూట సూర్యుడు మెదడులో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది మానవ శరీరంలో. రాత్రిపూట అయితే మెలాటోనిన్ అనే హార్మోను విడుదలవుతుంది. నిద్ర అనేది మానవునికి ప్రకృతి ఇచ్చిన వరం. అటువంటి నిద్రను మనం డబ్బు సంపాదన కోసం, తర్వాత తెలియని అవకాశాల కోసం లోపపడి మనం మన శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం. అసలు ఈ బయోలాజికల్ క్లాక్ మాయాజాలం ఎలా ఉంటుందో ఒకసారి చెప్పుకుందాం. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక టైం ఉంటుంది. సూర్యుడు రాగానే పశువులు ఏం చేస్తాయి? లేస్తాయి. చీకటి పడగానే గుడికి చేరుతాయి. కానీ మనిషి మాత్రమే రాత్రి 12 గంటలైనా లైట్లు ఆన్ చేసి ఫోన్ చూస్తూ లోపల ఉన్న జీవ గడియారాన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. ఫోన్ నుండి వచ్చే బ్లూ లైట్ వల్ల మెదడు పగలు అనుకుని నిద్రపోను ఆపేస్తుంది. చూస్తారా మన శరీరం ఎలా మార్పుకి మనంతటా మనం ఎలా గురి చేస్తున్నామో. ఇక్కడ ఒక చిన్న పట్టిక చూడండి. పగటిపూట మెదడు కణాలు నిద్రలో పోతున్నప్పుడు ఎలా ఉంటాయి, అలాగే రాత్రిపూట కణాలు ఎలా ఉంటాయి. పగలపూట చూడండి 4 వరుసల్లో ఉన్నాయన్నమాట. మధ్య మధ్యలో అసలు గ్యాపే లేదు. అటువంటిప్పుడు మన మెదడు ఎలా శుభ్రపడుతుంది కదా. అదే రాత్రిపూట మనం సరిగా పడుకుంటే కణాలు చూడండి దూరంగా ఉన్నాయి. అప్పుడు ఆ ఖాళీ ప్రదేశంలో నీరు చేరి పేరుకుపోయిన చెత్తను
బయటికి పంపించేస్తుంది అన్నమాట. అందుకే మెదడు పూట అందుకే పగలపూట మెదడులోని శుద్ధి అవ్వదు, రాత్రిపూటే అవుతుంది. అసలు నిద్రలో ఉన్నప్పుడు మనకు అసలు ఏం జరుగుతుంది? మనం పడుకున్నప్పుడు శరీరం నిశ్శబ్దంగా ఉంటుంది, కానీ లోపల అవయవాలు పీక్ స్టేజ్లో పనిచేస్తాయి అన్నమాట. డీప్ స్లీప్లో దశలో మనం రోజంతా చదివిన చదువు జ్ఞాపకాలు మెదడులో హార్డ్ డిస్క్లో సేవ్ అవుతాయి. గ్రోత్ హార్మోన్ విడుదలై విరిగిపోయిన కణాలను రిపోర్ట్ చేస్తుంది అన్నమాట. మామూలుగా మన సిస్టంలో అయితే వెంటనే సేవ్ కొడతాం. మరి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తూ మనిషి జీవితాన్ని ప్రాచీనం నుండి నాగరికత వైపు తీసుకొచ్చిన ఈ మెదడు అనే ఈ శరీరం మరి ఎన్ని మార్పులు తీసుకొచ్చింది? గ్లూకోజ్ సిస్టమ్ బ్రెయిన్ వాష్. మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మెదడు కణాలు 60% కుచించుకుపోతాయి. అప్పుడు మెదడులో ఒక ప్రత్యేకంగా ద్రవం ప్రవహించి రోజంతా పేరుకుపోయిన బెటా అమిలాయిడ్ అనే విష వ్యర్థాలను కడిగిస్తుంది. నువ్వు నిద్రపోకపోతే ఆ చెత్త మెదడులోనే ఉండిపోయి భవిష్యత్తులో పిచ్చి మతిమరుపు వస్తాయన్నమాట. మనం సరిగా నిద్రపోకపోవడం వల్లే మన మెదడు దెబ్బతింటుంది కదా. అసలు ఈ ఆధునిక కాలంలో మనిషికి నిజమైన శాపం ఏంటో తెలుసా? సరిగా నిద్ర లేకపోవడం. రాత్రిపూట నిద్ర లేకపోతే ఒంటి నిండా వాపు పెరుగుతుంది, ఇన్సులిన్ సరిగా పనిచేయక షుగర్ వ్యాధి వస్తుంది, గుండెకు విశ్రాంతి దొరక్క బీపీ పెరుగుతుంది. క్యాన్సర్ కణాలను చంపే వైద్యం అంటే క్యాన్సర్ కణాలను చంపే సైన్యం మన శరీరంలో ఉందని చెప్పుకున్నాం కదా, అది బలహీనపడుతుంది. ఇంకో డయాగ్రామ్ పైకి వస్తుంది చూడండి. దీనిలో మనకి మెదడు చిత్రం, పినియల్ గ్రంథి, మెదడు మధ్యలో చీకటి పడితే ఎలా ఉంటుంది, వెలుతు పడితే ఎలా ఉంటుంది. చీకట్లో అనుకో మెలటోనిన్ విడుదల చేస్తుంది. మెలటోనిన్ విడుదలవుతే ఏమవుద్ది, మనకి రాత్రిపూట నిద్ర వస్తుంది కదా. మెలటోనిన్ బంధు వస్తే మెలకు వస్తుంది. అందుకే చీకట్లో ఉన్నప్పుడే మనకి బాగా నిద్ర వస్తుందన్నమాట. మెలటోనిన్ అనేది వెలుగు రాగానే బంద్ అయిపోతుంది అన్నమాట. చూసారా, మన బాడీలో మనకు తెలియకుండా మన శరీరంలో ఇంత వ్యవస్థ దాగి ఉంది. మన ఫోను 24 గంటలు పనిచేయాలంటే దానికి ఛార్జింగ్ అవసరం. ఛార్జింగ్ అయిపోయినంటే మనం వెంటనే ఫోన్కి ఛార్జింగ్ పెట్టగలుగుతున్నాం, కానీ మనం అలసిపోయాము అని మన శరీరం చెప్పినా దీనికి రెస్ట్ ఇవ్వకుండా అవిశ్రాంతంగా డబ్బు మీద ఉన్న వ్యామోహంతో ఇంకా ఎక్కువ కష్టపడి లేనిపోని అనారోగ్యాలు తెచ్చుకుంటున్నాం. మనం సంపాదించే సంపాదన ఒక రోజులో ఎంత సంపాదించగలమో అంతే సంపాదించాలి. 2 రోజులు సరిపడా సంపాదించినా
అది చివరికి హాస్పిటల్ పాలే అవుతుంది. ఎందుకంటే మనం ఆరోగ్యం దెబ్బతింటే చివరికి ఏమవుతుంది? హాస్టల్ పాలే అవుతుంది. ఓ మనిషి, నువ్వు మారాలి. మన మెదడులో మధ్యలో ఒక చిన్న శనగ గింజ పరిమాణంలో పినేల గ్రంథి ఉంటుంది. ఇది మన శరీరానికి రాత్రి అయిందని చెప్పే అద్భుతమైన కెమికల్ ఫ్యాక్టరీ. చీకటి పడగానే ఇది మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ను రక్తంలోకి విడుదల చేస్తుంది. కానీ నువ్వు అర్ధరాత్రి వరకు బెడ్రూమ్లో ట్యూబ్లైట్లు వేసుకుని మొబైల్ స్క్రీన్ వెలుతురు పడితే ఆ వెలుతురు కళ్ళ ద్వారా మెదడు చేరి ఇంకే పగలే అనుకుని ఈ ఫ్యాక్టరీని మనమే మూసిస్తున్నాం. దాంతో నిద్ర రాదు, శరీరం రిపేర్ కాదు. ఇంకా చెప్పాలంటే తనను తాను క్లీన్ చేసుకునే ప్రక్రియ గురించి మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాం. మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు శరీరంలో ఆటోపోగి అనే ఒక అద్భుత ప్రక్రియ జరుగుతుంది. దీన్ని కనుగొన్నందుకు 2016లో నోబెల్ బహుమతి కూడా వచ్చిందన్నమాట. ఆటోపోగి అంటే ఏంటో తెలుసా? మన శరీరంలోని రోగ నిరోధక కణాలు రాత్రి వేళలో శరీరం అంతా గస్తీగా తిరుగుతుంటాయి. ఎక్కడైనా విరిగిపోయిన కణాలు, పనికిరాని ప్రోటీన్లు, ముసలి కణాలు లేదా క్యాన్సర్గా మారే అవకాశం ఉన్న కణాలను వెతికి పట్టుకుని మింగేస్తాయి. అంటే మన లోపల ఉన్న చెత్తను రీసైక్లింగ్ చేస్తాయి. ఇలా చేయకపోతే ఏమవుద్ది? మనం అనారోగ్యం పాలవుతాం. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే శరీరానికి సరిపడా విశ్రాంతినివ్వాలి. అలా అని చెప్పి ఎక్కువ 24 గంటలు విశ్రాంతి తీసుకోమని కాదు. శరీరానికి సరైన నిద్ర ఇవ్వకుండా ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళ గురించి మనం చెప్పుకుంటున్నాం. నువ్వు రాత్రి నిద్రపోకుండా ముక్కలుగా నిద్రపోతే, లేట్గా పడుకుంటే ఈ ఆటోపగి ప్రక్రియ ఆగిపోతుంది. ఫలితంగా ఆ ముసలి కణాలు శరీరంలో పెరిగిపోయి చిన్న వయసులోనే ముఖంపై ముడతలు రావడం, త్వరగా ముసలితనం రావడం, ఆఖరికి క్యాన్సర్ గడ్డలు ఏర్పడడం జరుగుతుంది. చూసారా ఎలా ఉందో ప్రపంచం? ఇంకొక ముఖ్యమైన దాని గురించి చెప్పుకున్నాం. నిద్రను చంపుతున్న డిజిటల్ డ్రగ్. మనం మన శరీరాన్ని పాడు చేసుకోవాలంటే ఎక్కడికో వెళ్ళో డ్రగ్స్ తీసుకునో ఏదో తీసుకునో కాదు. మనకు తెలియకుండానే అందరి ఇంట్లోనే ఒక డిజిటల్ డ్రగ్ అనేది ఉంది. అదే మన వాడే మనకి చాలా ఇష్టమైనది. ఓ మనిషి, నువ్వు పడుకునే ముందు బెడ్రూమ్ మీద కేవలం 5 నిమిషాలు రీల్ చూస్తాను అని ఫోన్ చేతికి తీసుకుంటావు. కానీ తెల్లారేసరికి 1 గంట 2 అవుతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది చెప్పు? మనం 5 నిమిషాలు చూద్దాం అనుకున్నాం, కాకపోతే టైం మారిపోతుంది. నువ్వు ఫోన్లో ప్రతి కొత్త రీల్ లేదా షార్ట్ వీడియో స్క్రోల్ చేస్తున్నప్పుడు నీ మెదడులో డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది ఒక డ్రగ్ లాంటిది. మెదడుకు అది ఒక క్షణికానందాన్ని ఇస్తుంది. దాంతో మెదడు ఇంకొక వీడియో అని నిన్ను బానిసగా మార్చేస్తుంది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల నీ కంటి చూపు పోవడమే కాదు, నీ జీవితకాలం కూడా తగ్గిపోతుంది. చూసారా, మన బాడీ అంతా కూడా ఒక సైంటిఫిక్గా కానీ ఎలా అయినా కానీ మన అనేక డ్రగ్స్ మన బాడీలో రిలీజ్ అవుతాయి. దానివల్ల మనం ఇలా తయారవుతాం అన్నమాట. అందుకే మనం మంచి అలవాటు చేసుకోవాలి. మన శరీరం ఆహారం లేకపోయినా కొన్ని వారాలు బతకగలదు. కానీ నిద్ర లేకపోతే కేవలం 11 రోజుల్లోనే మనిషి చనిపోతాడు. దీనికోసం
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం రాత్రి షిఫ్ట్లో నిరంతరం పనిచేసే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. కొంతమంది నైట్ డ్యూటీలు చేస్తుంటారు, వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే దీన్ని సాధ్యమయ్యేంత వరకు కార్సినోజన్గా ప్రకటించారు. మనం పడుకున్నప్పుడు మన వెన్నెముక పూసల మధ్య ఉన్న ఖాళీలు సాగుతాయి. అందుకే ఉదయం లేచేసరికి మనిషి రాత్రి కంటే 1 సెంటీమీటర్ ఎక్కువ ఎత్తుగా ఉంటాడు. రాత్రి పూట మనిషి 9 గంటల తర్వాత ఇంట్లో లైట్లు వెలుతురు తగ్గించి పడుకోవడానికి 1 గంట ముందే మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లేదా సైలెంట్ చేసి పక్క గదిలో పెట్టేయండి. గదిని పూర్తిగా చీకటిగా ఉంచుకోండి. ఉదయం లేవగానే కనీసం 10 నిమిషాలు సూర్యరశ్మి కళ్ళపై, శరీరంపై పడనివ్వండి. అదే మీ బయోలాజికల్ క్లాక్ను రీసెట్ చేస్తుంది. నువ్వు మారకపోతే రేపు హాస్పిటల్ బెడ్ మీద ఐసీయూలో నిద్రపోవాల్సి వస్తుంది. ప్రకృతి ఇచ్చిన ఉచిత సర్వీసింగ్ను వాడుకుంటావో రోగాల పాలవుతావో నీ ఇష్టం. ఎప్పటికైనా మేల్కో ఓ మనిషి, నువ్వు మారాలి. మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఇంకా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను, ఈ వీడియోను షేర్ చేయండి. ఓ మనిషి, నువ్వు మారాలి అనే మన ఛానల్కి మళ్ళీ వచ్చి కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు. జై హింద్. జై హింద్.